కింద షాప్ అంటుకున్నది, తర్వాత మా గోడౌన్ అంటుకున్నదన్న. పైన యాక్చువల్గా మంటలు లేకుండే నేను ఫైర్ ఆఫీసర్లను సార్ కొట్టండి, కొంచెం మేము నీళ్ళు తీసుకుంటే కొడితే మేము సామాన్ ఖాళీ చేయించుకుంటాను 20 మంది కూలీలను కూడా తీసుకొచ్చుకున్నాం, కానీ వాళ్ళు కొట్టలేదు పైన. అసలుగా కొడితే ఇంత ఇబ్బంది కాకపో. ఫైర్ సిబ్బంది స్పందించలే అన్న. అంటే ఏ విధంగా అదే అన్న, వాళ్ళు నీళ్లు కొట్టలేదు, ఒకటే తెచ్చిర్రు, అది అయిపోయింది. కట్టర్లు లేవు వాళ్ళ దగ్గర, ఏది లేకుండే. ఎంత నష్టం జరిగింది? 30 నుంచి 40 lakhs అన్న మా కూడా ఉంది. అంటే ఏంటి కారణాలు ఏమి అనుకుంటున్నారు? తెలియదు అన్న, అదైతే మనకి ఇప్పటివరకు కూడా. ఇక ఫైర్ ఆఫీసర్ చూసి చెప్తేనే తెలుస్తుంది. ఐటమ్స్ చెప్పండి. అన్ని ప్రింటర్లు ఉంటాయన్న, ప్రింటర్లు, కంప్యూటర్ ఐటమ్, మానిటర్లు, ఫోటో పేపరు, అవే మొత్తం. మార్నింగ్ 6:10కి నాకు ఇక్కడ పూల షాప్లో వాళ్ళు ఫోన్ చేశారు. ఇక్కడ పూలు అమ్మేవాళ్ళు ఇట్లా లోపల నుంచి పొగ వస్తుంది వెనకాల నుంచి. పైన వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, అన్న తొందర రా అంటే నేను వచ్చి ముంగట షటర్ ఓపెన్ చేసిన. అప్పటికే లోపల నుంచి లైట్గా స్మోక్ వస్తుంది. లోపలికి వెళ్ళి పక్క షటర్ తాళాలు లోపల ఉంటాయి, అవి ఓపెన్ చేసి పక్కకు వచ్చి చేసే టైంకి లోపల వైర్ మీటర్ బస్ట్ అయిన సౌండ్ వచ్చింది. లోపల ఇంకొక మీటర్ ఉంటుంది, అది పేలిపోయినాక ఈ షటర్ ఓపెన్ చేసిన, పక్క షటర్ ఓపెన్ చేయరాలేదు. ముంగట కౌంటర్కి అవన్నీ బయటికి తీసేసిన. ముంగట నాకు ఏ సామాన్ దొరికితే అవి బయటికి గుంజేసిన. ఆ పిఓపి రాలడం స్టార్ట్ అయింది, పక్క పరద కూలిపోయింది. అక్కడ ఉండకు, పక్కకు వచ్చేసేయి అని చెప్పి ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసిన. సుమారు ఒక 45 నిమిషాలు లేట్ వచ్చారు. ఫైర్ వాటర్ లేకపోవడం అసలు ఇంకెక్కువ స్ప్రెడ్ అయింది. ఫ్యాన్సీ స్టాక్ ఉంటుంది మొత్తం, గార్మెంట్స్, దసరా స్టాక్, దీపావళి స్టాక్ అయినా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఎస్టిమేషన్ ఇంకా చూడలేదు, బాగానే ఉంటుంది స్టాక్. మొన్న దసరా స్టాక్ కూడా బాగానే ఉంది, దానికి ఇంకెంత తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. ఫర్నిచర్ ఎట్లా తెలియదు అన్న. కింద షాప్ అంటుకున్నది, తర్వాత మా గోడౌన్ అంటుకున్నదన్న. పైన యాక్చువల్గా మంటలు లేకుండే నేను ఫైర్ ఆఫీసర్లను సార్ కొట్టండి, కొంచెం మేము నీళ్ళు తీసుకుంటే కొడితే మేము సామాన్ ఖాళీ చేయించుకుంటాను 20 మంది కూలీలను కూడా తీసుకొచ్చుకున్నాం, కానీ వాళ్ళు కొట్టలేదు పైన. అసలుగా కొడితే ఇంత ఇబ్బంది కాకపో. ఫైర్ సిబ్బంది స్పందించలే అన్న. అంటే ఏ విధంగా అదే అన్న, వాళ్ళు నీళ్లు కొట్టలేదు, ఒకటే తెచ్చిర్రు, అది అయిపోయింది. కట్టర్లు లేవు వాళ్ళ దగ్గర, ఏది లేకుండే. ఎంత నష్టం జరిగింది? 30 నుంచి 40 lakhs అన్న మా కూడా ఉంది. అంటే ఏంటి కారణాలు ఏమి అనుకుంటున్నారు? తెలియదు అన్న, అదైతే మనకి ఇప్పటివరకు కూడా. ఇక ఫైర్ ఆఫీసర్ చూసి చెప్తేనే తెలుస్తుంది. ఐటమ్స్ చెప్పండి. అన్ని ప్రింటర్లు ఉంటాయన్న, ప్రింటర్లు, కంప్యూటర్ ఐటమ్, మానిటర్లు, ఫోటో పేపరు, అవే మొత్తం. మార్నింగ్ 6:10కి నాకు ఇక్కడ పూల షాప్లో వాళ్ళు ఫోన్ చేశారు. ఇక్కడ పూలు అమ్మేవాళ్ళు ఇట్లా లోపల నుంచి పొగ వస్తుంది వెనకాల నుంచి. పైన వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, అన్న తొందర రా అంటే నేను వచ్చి ముంగట షటర్ ఓపెన్ చేసిన. అప్పటికే లోపల నుంచి లైట్గా స్మోక్ వస్తుంది. లోపలికి వెళ్ళి పక్క షటర్ తాళాలు లోపల ఉంటాయి, అవి ఓపెన్ చేసి పక్కకు వచ్చి చేసే టైంకి లోపల వైర్ మీటర్ బస్ట్ అయిన సౌండ్ వచ్చింది. లోపల ఇంకొక మీటర్ ఉంటుంది, అది పేలిపోయినాక ఈ షటర్ ఓపెన్ చేసిన, పక్క షటర్ ఓపెన్ చేయరాలేదు. ముంగట కౌంటర్కి అవన్నీ బయటికి తీసేసిన. ముంగట నాకు ఏ సామాన్ దొరికితే అవి బయటికి గుంజేసిన. ఆ పిఓపి రాలడం స్టార్ట్ అయింది, పక్క పరద కూలిపోయింది. అక్కడ ఉండకు, పక్కకు వచ్చేసేయి అని చెప్పి ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసిన. సుమారు ఒక 45 నిమిషాలు లేట్ వచ్చారు. ఫైర్ వాటర్ లేకపోవడం అసలు ఇంకెక్కువ స్ప్రెడ్ అయింది. ఫ్యాన్సీ స్టాక్ ఉంటుంది మొత్తం, గార్మెంట్స్, దసరా స్టాక్, దీపావళి స్టాక్ అయినా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఎస్టిమేషన్ ఇంకా చూడలేదు, బాగానే ఉంటుంది స్టాక్. మొన్న దసరా స్టాక్ కూడా బాగానే ఉంది, దానికి ఇంకెంత తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. ఫర్నిచర్ ఎట్లా తెలియదు అన్న.